టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్న తర్వాత మీరు క్లియర్ అయిపోయారు. వైసీపీకి ఇబ్బందే, వైసీపీ ఓడిపోతుందనే ఒక మాటనే చెప్పేశారు. బీజేపీ చేరిన తర్వాత కొంత మారింది పరిస్థితి అనే అభిప్రాయం కూడా చెప్పారు. సో అప్పటి పరిస్థితి ఇప్పటికి అంటే పెరిగిందా, తగ్గిందా? అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, మనము జనసేన టీడీపీ కూటమి విజయనగరంలో ఒక మీటింగ్, లోకేష్ పాదయాత్ర ముగింపు మీటింగ్ పెట్టినప్పటికే కూటమిని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ రోజు మనం మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో ఒక సర్వే చేసినప్పుడు జగన్ కి చంద్రబాబు మధ్య తేడా 2.3, 2.8 మధ్యలో బిలో 3% ఉంది. అంటే టీడీపీ జనసేన కలిస్తే జనసేన 9 నుంచి 11% ఉంది, టీడీపీ 40 నుంచి 42%. ఈ రెండు కలిస్తే 51 నుంచి 52 అవుతుంది. వైసీపీ అనేది 48 నుంచి 49 మధ్యలో ఉందనేది మనకు ఆ రోజు మూడ్ ఆఫ్ ద ఏపీలో వచ్చిన సర్వే. ఆ తర్వాత ఏమైంది, బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. బీజేపీ రావడం వల్ల అందరు ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసిందంటే ముస్లింలు ఎవరు ఓటేయరు. మరి అదే జరిగిందా అంటే దానికి భిన్నమైన నేరేషన్ ఇప్పుడు వచ్చింది. అసలు ముస్లింలు ఫస్ట్ నుంచి టీడీపీ కూడా పెద్దగా ఏం వన్ సైడ్ లేరు, అట్లాంటి 50-50 కూడా లేరు. ఎప్పుడైనా సరే మైనార్టీలు అందరూ కూడా వైసీపీతోనే ఉన్నారు. క్రిస్టియన్లైనా ముస్లింలైనా 70% ముస్లింలు ఆల్రెడీ వైసీపీతోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రావడం వల్ల అదనంగా జరిగేది అంటే ఒక 10% ఇంకొంచెం యాంటీ అయి ఓట్లు వేయరేమో తప్ప మొత్తంగా ముస్లింలు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పెద్ద టీడీపీకి సగం సగం కూడా లేరు. అందుకనే ముస్లింలు పోవటం అనే దానికంటే కూడా కొత్తగా కొన్ని సెక్షన్స్ యాడ్ అయినాయి. మీరు ఇప్పుడు రామ మందిరం కానీ, తలంబ్రాలు కానీ, ఈ అంశాలని మోడీ చరిష్మా కానీ, ఈ 3 విషయాలు సడన్ గా కూటమిలో యాడ్ కావడం వల్ల ప్రధానమైన బ్రాహ్మణ్ వైశ్య సెక్షన్ అనేది ఇటువైపు వచ్చేసింది అనేది ఒక నేరేషన్. అంటే ఇంతకుముందు బ్రాహ్మణులు వైశ్యుల సెక్షన్ టీడీపీ, జనరల్గా టీడీపీ అంటే కమ్మోల పార్టీ ఎందుకు మనకు వచ్చింది అనేది ఈవెన్ కాపుల్లో దూరంగా ఉంటారు. అట్లాంటి కమ్మోల పార్టీలో ఇప్పుడు రెడ్డిలు మెజార్టీగా వైసీపీకి వేసుకున్న కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఎంతో కొంత ముస్లిము, కొంత మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ. సరే ఎస్సీ ఎస్టీలో సింహభాగం వైసీపీ పోద్ది అనేది మనకు తెలుసు, ఎందుకంటే బెనిఫిషియర్స్ లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక జనరల్ గానే వాళ్ళకి పోతుంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇవాళ కొత్తగా కొన్ని సెక్షన్స్ అంటే కేవలం హిందుత్వ ఆధారంగా హిందుత్వాన్ని బేస్ చేసుకొని పనిచేస్తున్న ఆర్గనైజేషన్లు కూడా కూటమి వైపుకు రావటం వల్ల మైనార్టీల వైపు నుంచి తగ్గిన ఓటు పర్సెంటేజ్ ఎంతో అది హిందుత్వ పేరు మీద ఇటువైపు కలిసి వచ్చింది అనే కొత్త నేరేషన్ స్టార్ట్ కావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎవరు గెలిచినా 5-10 సీట్లతోనూ పెద్ద మార్జిన్స్ లేకుండా, అంటే భారీ ఒకరికి 30 వచ్చి ఒక 130 వచ్చి అని కాకుండా ఒకరికి 90, ఒకరికి 60, ఒకరికి 80, ఒకరికి 70 ఈ లెక్కల్లో ఇప్పటి వరకు ఉన్న పల్స్ అందుతుంది. రాను రోజులు ఇంకొక 1 వీక్ లో అయితే పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్, మన పోస్ట్ పోల్ అనాలిసిస్ అయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా చెప్పొచ్చు మనం ఏమవుతుంది. 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలు కీలకం. ఎన్డీఏకు ఇప్పుడు ఆ 25 స్థానాలు కూడా ఎన్డీఏ కూటమికి 25 స్థానాల మీద ఫోకస్ చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా ఫైట్ చేసింది అనుకోవచ్చా? ఆ లోక్సభ స్థానాల ప్రభావం అంటే అసెంబ్లీకి ఒక పార్టీకి, పార్లమెంట్ ఒక పార్టీకి వేసే అట్లా ఉందా? ఎట్లా? ఖచ్చితంగా అట్లా అది ఉంది. ఎందుకంటే సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, మీరు టీడీపీలో ఎంపీలు గెలిచినా, వైసీపీలో గెలిచినా బీజేపీ కిందనే లెక్క. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. రేపు జగన్ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో కనుక బీజేపీ వస్తే ఈ ఎంపీలు అందరూ అవసరం పడితే వెళ్తారు, ప్రభుత్వంలో కూడా చేరుతారు, ఆ పరిస్థితి ఉంటుంది. సో ఈ ఎలక్షన్ వరకు ఎంతవరకు జరిగిందంటే సీఎం ఎవరనే దాని చుట్టే జరిగింది. పిఎం ఎవరైనా దాని మీద మాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ 1-1 అంతే. సీఎం ఎవరు? చంద్రబాబు, జగన్. దీని మీదనే మొత్తం ఎలక్షన్ ఎజెండాని తిప్పారు తప్ప ఇక్కడ వచ్చే ఎంపీ సీట్లతో అక్కడ ప్రధానమంత్రి కావాలి ఆ యాంగిల్లో బీజేపీ చేయలేకపోయింది. ప్రజలు కూడా అట్లా చేయలేదు. మీరు అట్లాంటి కడపకి ఒక ఎగ్జాంపుల్కి వస్తే అసెంబ్లీ వైసీపీకి వేసి పార్లమెంట్కి షర్మిలకు ఓటేశారు. మరి చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అప్పుడు నీకు అక్కడ బీజేపీకి ఏం పర్లేదే. షర్మిల ఎంపీగా పోటీ చేసిన కాడ ఎంపీ ఓట్లని షర్మిలకు వేశారు, ఎమ్మెల్యే ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేశారు. సో అట్లా చాలా చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసిన దగ్గర కూడా కొంచెం పెద్ద పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వర్ లాంటి కూడా పోటీ చేశారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు డైలమాల్లో ఉంది. ఎందుకంటే కూటమి అనేది కేవలం రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేయడానికి, ఫలితాలను దగ్గర తేవడానికి పనికొచ్చింది తప్ప ఇక్కడున్న ఎంపీలను గెలిపించి అక్కడ మోడీని మళ్ళీసారి హ్యాట్రిక్ కొట్టించే విషయంలో ఆ నేరేషన్ లేదు, ఆ ప్రచారం లేదు, అది లేదు. అది అంత మేరకు ప్రజల్లో కూడా చొచ్చుకోలేదు. మీరన్నట్టు సంక్షేమ పథకాలు అంటే మహిళలు, గ్రామీణ ఓటర్లు ఎక్కువగా వైసీపీ వైపు చూసిరని ఒక అభిప్రాయం కూడా వస్తుంది. నిజంగా అట్లా జరిగిందా? పట్టణ ఓటర్లు కూటమి వైపు, గ్రామీణ ఓటర్లు, మహిళా ఓటర్లు వైసీపీ వైపు. ఇది 3 నెలల నుంచి ఉన్న నేరేషన్. అర్బన్ ఓటర్లన్నీ కూటమికి వస్తాయి, రూరల్ ఓటర్ అంతా వైసీపీకి వస్తాయి. కానీ రూరల్ ఓటింగ్ లో కూడా ఈ రోజు ఓటింగ్ శాతం పెరగటం, అర్బన్ వాళ్ళు బయటికి రాలేదు.
మనం కరెక్ట్ నెల క్రితం తిరిగినప్పుడు అర్బన్ ఓటర్ ఎట్లాగో రోడ్ల మీదకి రాడు, ఉన్నదంతా రూరల్ ఓటింగ్ కనుక ఆ రూరల్ 80% జగన్ కు పడితే లబ్ధిదారులు కనుక ఓట్లు వేస్తే ఈజీగా బయటపడతారు అనేది ఒక నేరేషన్ నడిచింది. కానీ సడన్ గా అర్బన్ లో కొంత మేరకు, మరి హైదరాబాద్ అంత ఘోరం కాకుండా కొంచెం వైజాగ్ లో తగ్గింది, మిగతా టౌన్స్ లలో బాగానే ఉంది. మరి కొన్ని రూరల్ ప్లేస్ లో 80 చిల్లర వరకు కూడా వచ్చింది, 89 వరకు, కొన్ని అసెంబ్లీ స్థానాల్లో 89% వరకు పోలింగ్ అయింది. సరే ఓవరాల్ గా పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే, అసెంబ్లీ చూసుకుంటే 81, 82 వరకు వచ్చింది. అంటే మీకు రూరల్ ఓటరు వైసీపీ వైపే ఉన్నాడని చెప్పడం, ఇప్పుడు అసలు అందరు డెడ్ లాక్ అయింది ఇక్కడే. రూరల్ ఓటింగ్ పెరగటం, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీద, అది ఎండలో మీకు ఏ గంట కూడా పోలింగ్ కి జనం లేరనే వార్త రాలేదు, మీరు గమనించండి. ఏపీ మొత్తంలో ఎక్కడ కూడా జనం లేరు, ఓటింగ్ కేంద్రాల దగ్గర జనం లేరు అనే వార్త మనం తెలంగాణ ఎన్నికల్లో చూసాం. మిట్ట మధ్యాహ్నం కొంతమంది గ్రామాలలో ఓటింగ్ పోలేదు, ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మధ్యాహ్నం పూట పోలేదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉదయం స్టార్ట్ అయిన 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 వరకు, మీకు ఈవినింగ్ 6 తర్వాత 3000 జనం మనకు కనిపించారు. ఆ బూత్లలో జనం ఓటింగ్ లైన్ లో నిలబడ్డారు. అక్కడ ఆ ఎమోషన్ ఓటు, ఆ ఎమోషన్ ఎవరు డ్రైవ్ చేశారు అనేది ఇప్పుడు కీలకం. పోస్టల్ ఓట్లు ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున పడ్డాయని అంటున్నారు. అదైతే క్లియర్ కట్టుకుంది. ఎందుకంటే ఉద్యోగులు అనేవారు పెద్ద ఎప్పుడు సాటిస్ఫైగా లేరు జగన్ గురించి. జగన్ విషయంలో చాలా యాంటీగానే ఉన్నారు. పోస్టులు కావాలని మరి ముందే తెచ్చుకొని గతం కంటే ఎక్కువ పోలింగ్ చేసుకొని మళ్ళా ఎక్కువ శాతం కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్లే. కానీ వేరే ఈ రూరల్ ఓటింగ్ వచ్చేసరికి సాయంత్రం 6 తర్వాత, మనం మునుగోడులో చూసాం, సాయంత్రం 6 తర్వాత ఓటింగ్ ఎటుపోయిందో అర్థం కాక చాలా మంది పల్స్ పట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఓటేశారు, ఏ ఇంటెన్షన్ తో వచ్చారు, జగన్ గెలిపించే ఇంటెన్షన్ తో వచ్చారా, చంద్రబాబు ఓడించే ఇంటెన్షన్ వచ్చారా అనేది చాలా కీలకంగా మారింది. జగన్ కంటే చంద్రబాబు సమర్థుడు అనే అభిప్రాయం ఎక్కువ కనబడ్డది ఓటర్లు. అంటే ఇప్పుడు మీరు చూడండి, జగన్ ఇచ్చిన హామీలకి డబల్ ఇచ్చినాడు చంద్రబాబు అండ్ జనసేన కూటమి. అదే కూటమి ఉన్న బీజేపీ మాత్రం చంద్రబాబును ఓన్ చేసుకోలేదు. ఆయన ఇచ్చిన ఆ గ్యారెంటీలతో మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడింది, మేనిఫెస్టో మీద ఫోటో కూడా వేసుకోలేదు. సో అంటే చంద్రబాబు ఇస్తున్న హామీలు, ఈవెన్ కొన్ని వాళ్ళు 1-2 బ్లండర్ మిస్టేక్స్ ఏం చేశారంటే, వాలంటరీ వ్యవస్థను ఫస్ట్ లో రద్దు చేద్దామన్నారు, తర్వాత డబల్ శాలరీ ఇస్తామన్నారు, తర్వాత సంక్షేమ పథకాలు ఎన్ని అవసరం లేదన్నారు, మళ్ళీ మేము వచ్చినా కూడా ఇస్తామని చెప్పారు. ఈ రెండింటితో పాటు జగన్ వైపు నుంచి జరిగిన ఒక ఇబ్బంది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లాస్ట్ 5 days బాగా కూటమి తీసుకురాగలిగింది. నిజంగా కనుక రేపు మీకు 2 నేరేషన్ బిల్డ్ అవుతాయి. జగన్ ఓడిపోతే ఫస్ట్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే మన నీతి ఆయోగ్ లో పేర్కొన్న అంశాన్నే అని అంటున్నారు కదా వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు. నేను చెప్తున్నా అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నా కానీ జనంలో ప్యానిక్ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, మీరు జీవితాంతం 20 ఏళ్ళు ఉద్యోగం చేసి కష్టపడి 200 గజాల స్థలం కొనుక్కుంటే అది నీది కాదు, నేను తాకట్టు పెట్టుకుంటా అంటే నీకు భయం వేద్దా లేదా? ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ని కూటమి అనేది ప్రజలు తీసుకురాగలిగి, వాస్తవానికి యాక్ట్లు ఏముంది, తర్వాత ఏం జరుగుతుంది, ఆ పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు వేస్తారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్. ఇదే కనుక వర్కౌట్ అయితే కనుక రేపు జగన్ ఓడిపోవడానికి ఫస్ట్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చండి కదా. అది ఒక సోషల్ ఇంజనీరింగ్. జగన్ చేసిన అతిపెద్ద సోషల్ ఇంజనీరింగ్. జగన్ భారతదేశంలోనే ఒక పెద్ద ప్రత్యామ్నాయ ఆలోచన చేసిండు రాజకీయాలు. అదేంటంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చిపోవటం ఒక పద్ధతి అయితే, రెండోది అగ్రవర్ణాల క్యాండిడేట్ల మీద బీసీలని నిలబెట్టడం అనేది ఇంకో ప్రయోగం. ఈ 2 ప్రయోగాలు, ఇవి 2 సక్సెస్ అయితే జగన్ చేసిన దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి, యూనివర్సిటీ నుంచి వచ్చి స్టూడెంట్స్ దీని మీద రీసెర్చ్ చేస్తారు. ఇది కనుక రేపు జగన్ కనుక గెలిచి ఈ ఫార్ములా ప్రకారం కనుక ఆయన 70 మందిని మార్చిన ద్వారా అధికారం చేజిక్కించుకుంటే కనుక అదొక థీసిస్ అవుతుంది. రేపు పక్కా పిహెచ్డి సబ్జెక్ట్ అయిపోయి చాలా మంది డాక్టరేట్లు కూడా వస్తాయి అనిపిస్తున్నారు. ఆ స్థాయిలో ఆయన మార్పులు చేసి, చిన్న మార్పులు కావాలి. ఇంకోటి, మీకు ఆంధ్రాలో కులం అనేది ఎంత ఇంపార్టెన్స్ చూసిన తర్వాత యాదవులకి, గౌడ్లకి, ఇతర బీసీ కులానికి అంత పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి రెడ్డిలకు వ్యతిరేకంగా, కమ్మలకు వ్యతిరేకంగా నిలబెట్టడం అనేది ఏ రకంగా చూసినా కూడా రాజకీయాల్లో అతిపెద్ద బాంబు అది. ఆ బాంబు పేలి ఆయన పోతాడా, ఆ బాంబు పేలకపోవడం వల్ల ఆయన నష్టపోతాడా లేకపోతాడా అనేది మనకు 4వ తారీఖు తెలుస్తుంది. కానీ ఏమైనా ఇది ఒక పెద్ద సాహసము, సోషల్ ఇంజనీరింగ్ కావాలనుకో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆత్మగౌరవ సమస్య అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. తెలంగాణలో ఏమో ఆత్మగౌరవ పోరాటం ఉంటుంది. అక్కడ ఆత్మగౌరవ ఇష్యూస్, సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఏమైందంటే మీకు గవర్నమెంట్ ఆఫీసులో కానీ, ఊర్లలో కానీ పెద్ద కులాల వాళ్ళు ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్ గా అధికారులుగా ఉండి చిన్న కులాల వాళ్ళని ఆఫీసులలో కూడా రానియకుండా ఒక వెలివేసే పరిస్థితి ఉంటుంది.
వాటన్నిటి నుంచి జగన్ వచ్చాక వాళ్ళకి విముక్తి వచ్చింది. వాలంటరీ వచ్చి ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం, వాలంటరీ వచ్చి పెన్షన్ ఇచ్చిపోవటం. దీనివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక మేము గౌరవంగా బతుకుతున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రేపు ఆ జనం పోగొట్టుకుంటారా లేదా అనేది ఆయన కూడా జనానికే వదిలేశాడు. నేను ఏం చేయగలుగుతుందో అది చెప్తున్నాను, నేను చేయలేని చెప్పను, నేను ఏం చేయగలుగుతా అది చెప్తా, జనం ఇష్టం ఓటేస్తారో లేదో చూద్దామని ఒక రకంగా మొత్తం జనం మీదకే జగన్ నెట్టేసి ఈ రోజు ఎన్నికలకు వెళ్ళాడు. 151 అసెంబ్లీతో పాటు 22 పార్లమెంట్ స్థానాలు మించి వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. 2029లో కూడా ఐపాక్ తోనే పనిచేస్తామని చెప్తున్నాడు. జనరల్ గా మోరల్ బూస్టింగ్ కి పనికొచ్చే అంశం అది ఏదైనా సరే. జనరల్ గా అయితే నేనేమి అనుకున్నా అంటే సంబరాలు ఎప్పుడైనా సరే రిజల్ట్ వచ్చాక చేసుకోవాలి కదా, ముందే ఎందుకు ఐపాక్ కలిసి అన్న విషయం నాకు కొన్ని సందేహాలు. ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ ఈయన ఓడిపోతారు అన్న తర్వాత దానికి ఏమైనా రియాక్షన్, ఆ గెస్చర్ ఎట్లా కనిపిస్తుంది అంటే నువ్వు చెప్పినావు కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా పోలింగ్ ముందు రోజు వచ్చి హైదరాబాద్ లో కూర్చొని ఒక స్టూడియోలో జగన్ గెలిపి ఓడిపోబోతున్నాడని చెప్పారు. ఈయన పోలింగ్ అయినా తెల్లారిపోయి మనం గెలుస్తున్నామని అక్కడ ఫోటోలు దిగి వచ్చాడు. దీన్ని ఈ మధ్య నిన్నను పొద్దున ఒక సోషల్ మీడియా చూశాను. లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ కేక్ కట్ చేశారు, ఇప్పుడు కేక్ కట్ చేయలేదంటే గెలవడానికి కూడా కొందరు దీనికి విపరీతమైన అర్థాలు తీస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనం ఎన్నికల్లో పోటీ చేశాము, ఓడామో గెలవామో తెలియక ముందే సంబరాలు ఏం చేసుకుంటాం, ఏదో ఒక మనం సంబరం చేసుకోవాలంటే మనకు ఒక హ్యాపీ న్యూస్ రావాలి. మరి ఎందుకు ఇంత తొందరగా ఐపాక్ టీమ్ తో కలిశారు? అదే రిజల్ట్ వచ్చిన తర్వాత కలిసి అదే కేక్ కటింగ్ చేసుకుని అదే సంబరాలు చేసుకోవచ్చు కదా, ఇంత ముందస్తుగా ఎందుకు గెలవాల్సి వచ్చింది అనే విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఆయన అంటూ లండన్ పోతుంది కనుక కలిసేసి వెళ్ళిపోతే బాగుంటుంది, మళ్ళీ వచ్చేసరికి హడావుడి అయితే ఏదేమైనా సరే ఐపాక్ సంస్థ వాళ్ళు ఎవరి పని మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. మనం ఇంత కష్టపడ్డాం, ఇట్లా అయింది, మనం ఇంకోటి వాళ్ళకి అంచనాలు ఉంటాయి. అమీర్పేటలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఖైరతాబాద్లో ఎన్ని పడ్డాయి, మనకి ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఒక లెక్క ఉంటుంది. ఐపాక్ లాంటి సంస్థలు ఏ కన్సల్టెన్సీ చేసేది ఏంటంటే మొత్తం ఆ యూనిట్ ని అంచనా వేసి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఒక మినిమం అంచనాకు వస్తుంది. సో అదే పని కూడా వీళ్ళు కూడా చేశారు. ప్రశాంత్ కిషోర్ ఈసారి అంటే ఆయన ఇచ్చేవాడుగా ప్రజలు తీసుకునే వాళ్ళుగా పెద్ద మాట మాట్లాడండి, అంటే ఆ ప్రభావం ఉన్నదా జనాలు అట్లా? అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటల మీద విశ్వసనీయత మీద కొంచెం తేడాలు వచ్చినాయి సార్. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎన్నికల దానికి పని చేయట్లేదు, ఆయన ఏ సంస్థతో కూడా ఎన్నికల దాంట్లో లేడు. ఇప్పుడు పనిచేస్తున్న ఐపాక్తో ఆయనకు సంబంధం లేదు, ఆయన అందులో లేడు. మరి ఏ రకంగా జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ చెప్తుందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆయనతో మాట్లాడే వాళ్ళు కూడా మీరు ఏ ఇన్పుట్స్ తో చెప్తున్నారండి, మీ దగ్గర ఏం డేటా ఉంది, ఎట్లా చెప్తున్నారని కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను అనుకోండి, నేను దానికి ఏదో కట్టుబాటు ఉండాలి కదా, వెనకాల డేటా అనేది ఉండాలి, డేటా సైన్స్ అనేది ఉండాలి. ఊరికనే మీరు జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు, జగన్కు భయంకరమైన ఫలితాలు వస్తాయంటే మీ దగ్గర ఉన్న ఆ డేటా ఏందో, ఆ రీజన్ ఏందో అది మీరు చెప్పలేకపోతున్నారు. నేను ఎక్కడ పని చేయట్లేదు, అసలు నేను ఏపీకే పోలేదు ఇంతవరకు అని కూడా చెప్తున్నాను. సో అందుకనే ప్రశాంత్ కిషోర్ చెప్పింది యాక్చువల్గా గతంలో ఆయన 5 ముఖ్యమంత్రులను ఒక ప్రధానమంత్రిని తయారు చేసింది. సో ఆయన మాటకు వాల్యూ ఉంటుంది డెఫినెట్ గా. రేపు నిజంగా ఆయన చెప్పింది కూడా జరగవచ్చు, ఆయనకున్న డేటా ఏందో ఆ రోజు బయట పెడతాడేమో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడే ఎందుకు చెప్పాలి సోర్స్ అనుకొని కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రకారం జరిగితేనేమో ఒక రకమైన హిస్టరీ లేదు, ఇంతమందిని ఈ కూటమిని, ప్రధానిని, అమిత్ షాని, పవన్ కళ్యాణ్, బాబుని అందరిని తట్టుకొని జగన్ ఒక్కడు గెలిచి వస్తే ఆయన మొత్తం ఎన్నికల వ్యూహం మీదనే ఒక పెద్ద రీసెర్చ్. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, చాలా హింసగా జరిగింది, దాని ఇప్పుడు సిట్ కూడా ఏర్పడేసింది. ఆ ఎమోషన్ అట్లా అది ఎందుకు అది అంటే ఓళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు అంటే దీని మీద ఇప్పుడు ఏంటంటే ఇది ఓడిపోతామన్న భయమా, గెలుస్తామన్న నమ్మకం, అతి విశ్వాసం అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు పోలింగ్ 13వ తారీఖు అయిపోతే 3 రోజుల తర్వాత కూడా కూటమికి ఓటేసిన వాళ్ళని ఇంటింటికి వెతికి కొడుతున్నారు, ఉరికించి కొడుతున్నారు. అది చాలా డేంజర్ సిగ్నల్ ప్రజాస్వామ్యానికి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఇంటింటి తిరిగి నువ్వు మాకు ఏ లేదు తెలుసులే అని నీ ఎంటబడి కొట్టడం అంటే అదొకటి. రెండోది పోలింగ్ జరిగే రోజు కూడా ఓ ఎమ్మెల్యే పోయి ఓటర్లు కొడతాడు, ఓటర్లు పోయి ఎమ్మెల్యేని కొడతారు, ఉరికించి కొడతారు ఎమ్మెల్యేని పోలింగ్ బూత్లోకి రాకుండా. అంటే ఇది ఏ దశ పల్నాడులో అయితే మీకు చెప్పనని కాదు, కొంతమంది లీడర్లు, వైసీపీ లీడర్లు రోడ్ల మీద ఎంత అరాచకాలు చేశారో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మీడియాలో వస్తున్నాయి, మగవాళ్ళు రాళ్ళు తీసుకొడుతుంటే ఆడోళ్ళు రాళ్ళు ఏది సంచులో పోషిస్తున్నారు. సో అంతటి రాజకీయ కక్షలు, అంతగా ఇది ఎవరి కోసం, ఏ పార్టీని ముందు తీసుకోవడానికి, ఏ పార్టీని ఆపడానికి అనే విషయంలో ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. కానీ ఎప్పుడు జరిగినంత ఘోరంగా ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్లో దారుణంగా గొడవలు జరిగాయి. ఇది 2 రకాల సూచికలు. ఒకటి, జగన్ వస్తే ఇలాగే ఉండబోతుంది రాష్ట్రంగా అనేది ఒక ప్రతీక, అదొకటి ప్రతీక కింద చెప్తున్నారు. రెండోది ఎంత దౌర్జన్యం చేసినా మేమే గెలుస్తామని చెప్పడానికి రెండో ప్రతీక కింద దీన్ని చూపిస్తున్నారు.
2019 నుంచి 2024 వరకు రాజధాని అంశం అనేది ఏపీ రాజకీయాల ప్రధాన అంశం అయింది. ఇప్పుడు ఆ ప్రభావం ఎట్లా ఉన్నది? ఇప్పుడు మీరు రాజధాని ప్రాంతంలో ఉన్న ఓటర్లు ఎవరు కూడా వైసీపీకి ఓటేది, అందులో డౌట్ లేదు, కూటమికే వేస్తారు. కాకపోతే మొత్తం రాష్ట్రానికి దాన్ని ఎజెండా చేయగలిగారా లేదంటే జరగలేదని అనిపిస్తుంది. ఒకటే మాట ఉన్నారు కదా, కూటమిలో ఉండే బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్లమెంట్ లో కూడా వాళ్ళు ఉన్నారు, ఏపీకి రాజధాని అమరావతి అనే వాళ్ళు ఉన్నారు. కానీ జనము రాజధాని అంశాన్ని చూసారా, ఎక్కడికెక్కడ లోకల్ పరిస్థితులు చూసారంటే రాజధాని లేదనేది జగన్ మీద ఉన్న వ్యతిరేకతలో 1,00,000 కారణాలు అది కూడా ఒకటి. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదు, నిధులు తేలేదు, అప్పులు చేశాడు, పెట్టుబడులు రాలేదు, ఇవన్నీ కారణాలు. అందులో ఇదో కారణం రాజధాని లేకుండా పోయింది, 3 రాజధానుల కాన్సెప్ట్ పేరు మీద. కానీ జగన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అవును వైజాగ్ ఉంటే నష్టమైంది, కర్నూలు ఉంటే నష్టమైంది, విజయవాడ ఉంటే నష్టమైంది, ఈ 3 చోట్ల ఉంటే ఇంకా మంచిదాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా. సో ఎవరి నేరేషన్ వాళ్ళకు. కానీ ఒక్క రాజధాని చుట్టే ఎన్నికలు తిరిగినట్లయితే నాకు అనిపించట్లేదు.